ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా సాగుతుంది. ప్రతి రౌండ్కు ఆధిక్యం చేతులు మారుతుండటంతో అభ్యర్థులు ఉత్కంఠ నెలకొంది. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. దాదాపుగా 11 గంటల పాటు సాగిన లెక్కింపులో రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన విజయం సాధించారు. కూటమి పార్టీలు బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువరంపై ఆయన విజయం సాధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంచుమించు 5 ఓట్లు మనకు రావడం వల్ల కొంత అది కూడా మేనేజ్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఉపాధ్యాయ ఎన్నికల్లో అయితే మాత్రం రాజకీయాలు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని నేనైతే అనుకున్నాను. రెండో ప్రాధాన్యత ఓటు కూడా మీకు సపోర్ట్ చేయలేదంటారా? రెండో ప్రాధాన్యత ఓటు కూడా అంతా కలిసి 300 అలా కంటిన్యూ అవుతుందండి. 300 ఫస్ట్ ఓట్లు కూడా 300 తేడా వచ్చాయి, 264 అనమాట. రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా అదే 300 తేడా వచ్చాయండి. అదే వెరీ లిటిల్ బిట్ ఆఫ్ నేరో డిఫరెన్స్ అన్నమాట. ఇన్వాలిడ్ ఓట్స్ వచ్చాయి సార్ మీకు జనరల్? చాలా ఎక్కువ ఇన్వాలిడ్. ఎన్ని వరకు వచ్చాయి మీకు? దగ్గర 1200 వరకు ఇన్వాలిడ్. 1200 అంటే ఏమనుకోవచ్చు సార్? అంటే టీచర్స్ అంటే ఇన్వాలిడ్ ఓట్స్ అంటే కసి మీద వేసారనుకుంటారా, అవగాహన లేకంటారా? కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ముందంజలో కొనసాగుతున్నారు. రెండవ రౌండ్ ముగిసేసరికి ఆయన 20,742 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. మొత్తంగా 9 రౌండ్లో ఇక్కడ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఓట్ల లెక్కింపు నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాంలో ప్రశాంతంగా సాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల క్రమంలో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సాగుతుంది. తొలి ప్రాధాన్యత ఓట్లో 50% కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు.